చూడు కథ. ఎల్ఎన్టీ చుట్టూ బిగుస్తున్న ఉచ్చు. మేడిగడ్డ బ్యారేజ్ నిర్మాణంలో సంస్థ నిర్లక్ష్యం. మొదటి నుంచి రిపేర్లు చేసేందుకు ససేమీరా. బ్యారేజ్ కుంగినప్పుడు రిపేర్లు చేస్తామని ప్రకటన. తర్వాత మాట తప్పించుకునే ప్రయత్నం. రెవెన్యూ రికవరీ యాక్ట్ ప్రయోగిస్తామని, కంపెనీని బ్లాక్ లిస్ట్ లో పెడతామని ప్రభుత్వం హెచ్చరిక. ఎల్ఎన్టీకి వస్తుంది కథ ఇప్పుడు. ఎందుకంటే ఫస్ట్ ఏప్రిల్ కదా అదే చేస్తుంది అంటే ఆ చైర్మన్ వాళ్ళ చేతులు ఎత్తేసి మా పని అయిపోయింది, టైం అయిపోయిందని చెప్పారు. ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణంలో నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో పాటు రిపేర్లు చేయకుండా తప్పించుకోవాలని చూస్తున్న ఎల్ఎన్టీ సంస్థ చుట్టూ ఉచ్చు బిగిస్తున్నది. 2019లోనే బ్యారేజీ దెబ్బతిన్నప్పటికీ ఆ రిపేర్లు చేయకుండానే అప్పనంగా బిల్లులు పొందిన ఎల్ఎన్టీపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. కుంగిన మేడిగడ్డ బ్యారేజీని పునరుద్ధరించకుంటే కంపెనీని బ్లాక్ లిస్ట్లో పెట్టాలని భావిస్తున్నది. అంతేకాకుండా ప్రభుత్వం నుంచి ఎల్ఎన్టీ పొందిన బిల్లులను రికవరీ చేయడానికి రెవెన్యూ రికవరీ యాక్ట్ కూడా ప్రయోగిస్తామని హెచ్చరించింది. కాగా మేడిగడ్డపై నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ టీం ఇచ్చే నివేదిక ఆధారంగా ప్రాజెక్ట్ ఇంజనీర్లతో పాటు ఎల్ఎన్టీపై చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం సిద్ధమవుతా ఉంది. కంపల్సరీ తీసుకోవాల్సింది. ఇంట్లో ఒకవేళ ఎల్ఎన్టీ దగ్గర కమిషన్లు కొట్టి పరిశాన్ చేసేసి అటు ఇటు చేస్తే ఇప్పుడు ఎల్ఎన్టీ నష్టపోయే పరిస్థితిలో వచ్చేసింది. ఎందుకనంటే అసలు యాక్చువల్గా నిజంగా దీన్ని రిపేర్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. అయితే అక్కడ 2019లోనే అక్కడ నిపుణులు సూచించారంట, అరే 100% రిపేర్ చేయాలి భయ్, ఇదంతా మొత్తం పగిలిపోయింది, మొత్తం నాశనం అయిపోతా ఉంది, ఇదంతా కూడా కుంగిపోతుంది అని చెప్పేసి ఫస్టే నిపుణులు చెప్పినా కానీ కనీసం అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం కానీ తర్వాత అప్పుడు ఉన్నటువంటి మంత్రి హరీష్ రావు ఊకే అంటున్నాడు కదా, నేను అట్లా ఇట్లా అంటున్నావు కదా, అప్పుడు మరి కనీసం దాని గురించి పట్టించుకున్నటువంటి పరిస్థితి. అయితే మంత్రి హరీష్ రావు ఆధ్వర్యంలోనే, మాజీ మంత్రి హరీష్ రావు ఆధ్వర్యంలోనే ఇదంతా కూడా కొనసాగింది. ఏది భారీ నీటిపారుదల శాఖ మంత్రిగా ఉండే, ఆ తర్వాత నీటిపారుదల శాఖ ఉడవెక్కిండ్రు, పక్కకు పెట్టేసిన తర్వాత విషయం కానీ అందులో కావాల్సినంత చేసిండు అనేటువంటి ఆరోపణలు కూడా ఉన్నాయి. అయితే అప్పుడు చేయమని చెప్పేసి రిపేర్ చేయిస్తే బాగుంటుండే, కాకపోతే ఏంటంటే అంత అద్భుతం అని చెప్పాలి కాబట్టి ఏది చేయకుండా వదిలేసిండ్రు. ఇప్పుడు మొత్తం కూడా ప్రాజెక్టే పనికి రాకుండా పోయింది. అటువంటి పరిస్థితి నేపథ్యంలో ఏదైతే కాంట్రాక్ట్ సంస్థ ఉందో ఎల్ఎన్టీ పని అయ్యే పరిస్థితి ఉన్నది. పైసలు కూడా రికవరీ చేస్తారట.